హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? కోర్ట్ మూవీ హానెస్ట్ రివ్యూ చెప్తున్నాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. హీరో వచ్చేసరికి పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటాడు, వాళ్ళ నాన్న వాచ్మెన్. అండ్ హీరోయిన్ వచ్చేసరికి కొంచెం రిచ్ ఫ్యామిలీ నుంచి ఉంటుంది. సో ఆ ఫ్యామిలీ మెంబరే ఈ మందపతి అనే ఒక శివాజీ క్యారెక్టర్. సో హీరోయిన్ మైనర్ కావటం వల్ల ఆ కోర్టులో లాని బేసిక్గా మిస్యూజ్ చేసుకొని కొన్ని కేసెస్ సెక్షన్స్ అవన్నీ యాడ్ చేసి హీరోని అరెస్ట్ చేస్తారనమాట. సో ఇది ఈగోయిస్టిక్ ఏమంటారు, ఫాల్స్ ప్రైడ్, ఫాల్స్ ప్రెస్టేజ్ రిలేటెడ్ కేసు అనమాట ఇది. ఓవరాల్గా శివాజీ క్యారెక్టర్ హైలైట్, అసలు ఇంతకు మించి ఎవరు చేయలేరు అన్నట్టుగా చేశారు, చాలా బాగా చేశారు. అలాగే ఈ సినిమాలో హీరో వచ్చేసరికి మెయిన్ ప్రియదర్శి. సో ప్రియదర్శి కోర్ట్ సీక్వెన్సెస్ యాజ్ ఎ జూనియర్ యంగ్ ఫస్ట్ కేసు తీసుకునే ఒక లాయర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆ కోర్ట్ సీక్వెన్సెస్ అవన్నీ మనకేంటంటే కొంతవరకు ప్రిడిక్టబుల్గానే అనిపిస్తాయి. అరే ఇది వావ్, ఇంత సర్ప్రైజ్ అనే ఎలిమెంట్స్ పెద్దగా అనిపించలేదు నాకైతే. బట్ ఓవరాల్గా మూవీ క్లీన్గా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే వల్గారిటీ లేదు మూవీలో, చాలా క్లీన్గా తీశారు. హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి ఇద్దరు నిబ్బా క్యారెక్టర్స్. సో ఒక నిబ్బా ప్రేమించుకుంటే ఏం జరుగుతుంది, వాళ్ళు మైనర్స్ అయ్యి ఏమీ తెలియని వయసులో ఇలాంటి వాటి జోలికి వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఎలాంటి కోర్టులో ఎలాంటి చట్టాలు ఉంటాయి, ఇలాంటి విషయాల గురించి కొన్ని డీటెయిల్గా సీక్వెన్సెస్ అవన్నీ బాగున్నాయి. బట్ ఓవరాల్గా అయితే సినిమా అది చూడొచ్చు, వాచబుల్లే. బట్ 200% ఇది లైక్ వాళ్ళ సక్సెస్ మీట్లు చెప్పినట్టు అంత హైలైట్ ఏం కాదు, బట్ డీసెంట్ మూవీ, బాగానే ఉంది, చూడొచ్చు. కొంతవరకు ప్లాట్ని మనం ప్రెడిక్టబుల్ అనే అనిపించింది, పెద్ద సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అయితే ఏం లేవు. ఇది ఓవరాల్గా మూవీ హానెస్ట్ రివ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి.